హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ వచ్చింది ఫ్రెండ్స్. ఐపీఓకి వచ్చింది ఈరోజు. మీరు పూర్తి వీడియో చూస్తే మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా ఈ ఐపీఓలో వద్దా అనేది తెలుస్తుంది. దీనికి ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది. ఓకే, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో. ఓకే, ఇంకా జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓకి వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు. జేఎస్డబ్ల్యూ సిమెంట్ జేఎస్డబ్ల్యూ గ్రూప్కు చెందిన సంస్థ ఇది. ఓకే, ఈ కంపెనీ సిమెంట్ రంగంలో దూసుకుపోతుంది. ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ, సెమీ ఐపీఓ కాదు, మెయిన్ బోర్డ్ ఐపీఓ, మంచి ఐపీఓ. ఇది గ్రీన్ సిమెంట్ తయారీలో పేరుగాంచింది. ఓకే, వివిధ నిర్మాణ ప్రాజెక్టులకు సిమెంట్ సప్లై చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. ఇంకా జేఎస్డబ్ల్యూ గ్రూప్ గురించి చూస్తే జేఎస్డబ్ల్యూ సిమెంట్ జేఎస్డబ్ల్యూ గ్రూప్లో ఒక భాగము. ఇది జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఉక్కు, ఇంధనం, మౌలిక సదుపాయాలు, పెయింట్స్, క్రీడలు మరియు మరిన్ని రంగాలలో వ్యాపారాలు చేస్తున్న సంస్థ ఇది. ఓకే, ఇంకా గ్రీన్ సిమెంట్ అంటే జేఎస్డబ్ల్యూ సిమెంట్ గ్రీన్ సిమెంట్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తుంది. గ్రీన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది జేఎస్డబ్ల్యూ సిమెంట్. ఇది పర్యావరణానికి తక్కువ హానికరమైనది. ఓకే, గ్రీన్ సిమెంట్ అనేది. ఇంకా ఉత్పత్తి సామర్థ్యం చూస్తే జేఎస్డబ్ల్యూ సిమెంట్ 12.8 మిలియన్ టన్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఓకే, మరియు దానిని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ కంపెనీ. ఓకే, ఇంకా ఇన్వెస్ట్మెంట్ చూస్తే రాజస్థాన్లో కొత్త సిమెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చూస్తూ ఉంది. ఓకే, ఇంకా టెక్నాలజీ చూస్తే జేఎస్డబ్ల్యూ సిమెంట్ తన సిమెంట్ తయారీలో లేటెస్ట్ టెక్నాలజీ నాలెడ్జ్ను ఉపయోగిస్తూ ఉంది. ఓకే, ఇంకా ఈ ఐపీఓ ఆగస్టు 7 నుంచి, ఈ రోజు నుంచి ఆగస్టు 11 వరకు సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది ఇన్వెస్టర్స్ కోసం. ఈ రోజు నుంచి ఆగస్టు 7 నుంచి ఆగస్టు 11 వరకు అందుబాటులో ఉంటుంది. ఓకే, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, కంపెనీ ఒక్కో షేరు ధరను 139 రూపాయల నుంచి 147 రూపాయల మధ్య నిర్ణయించింది. కంపెనీ 139 రూపాయల నుంచి 147 రూపాయల మధ్య నిర్ణయించింది కంపెనీ. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం 3,600 కోట్లు సమీకరించాలని చూస్తూ ఉంది. ఓకే, దేశవ్యాప్తంగా మొత్తం 7 సిమెంట్ ప్లాంట్స్ను నిర్వహిస్తూ ఉంది. ఓకే, ఈ ఐపీఓలో పాల్గొనాలనుకునే ఇన్వెస్టర్స్ కనీసం 102 షేర్స్ను బై చేయాల్సి ఉంటుంది. కనీసం ఇన్వెస్టర్స్ 102 షేర్స్ను బై చేయాల్సి వస్తుంది. ఓకే, బై చేయాల్సి వస్తుంది ఈ ఐపీఓలో పాల్గొనాలనుకుంటే. ఓకే, అంటే 14,994 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఒక్కో ఇన్వెస్టర్. మినిమం 14,994 రూపాయలు పెట్టుబడి పెట్టాలా దీంట్లో, ఈ ఐపీఓలో పాల్గొనాలనుకుంటే. ఓకే, ఈ కంపెనీ షేర్లు ఆగస్టు 14న స్టాక్ ఎక్స్చేంజీలైన ఎన్ఎస్సి, బిఎస్సిలో లిస్ట్ అవుతాయి. ఓకే, ఇంకా ఈ ఐపీఓ ద్వారా కంపెనీ ఫ్రెష్ ఇష్యూ కింద 10 ఫేస్ వాల్యూ కలిగిన 10,88,43,537 షేర్స్ను విక్రయించి 1,600 కోట్లను పొందాలని చూస్తూ ఉంది కంపెనీ. అలాగే ఆఫర్ ఫర్ సేల్ కింద 10 ఫేస్ వాల్యూ కలిగిన 13,60,54,421 షేర్స్ను విక్రయించి 2,000 కోట్లను పొందాలని చూస్తూ ఉంది కంపెనీ. ఓకే, ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాజస్థాన్లో న్యూ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ యూనిట్ను ఏర్పాటు చేయడం కోసము, అలాగే కంపెనీ గతంలో తీసుకున్న లోన్స్ను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసము, అదేవిధంగా సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించనుంది. ఓకే, ఇంకా ఈ ఐపీఓలో రీటైల్ ఇన్వెస్టర్స్కు 35% వాటాను, క్యూఐబీస్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కు 50% వాటాను, ఎన్ఐఐస్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కు 15% వాటాను కంపెనీ కేటాయించింది. ఓకే, ఇంకా ఆగస్టు 12న షేర్స్ అలాట్మెంట్ జరగనుంది. ఆగస్టు 13న అలాట్మెంట్ వచ్చిన వారి డిమాట్ అకౌంట్స్లోకి షేర్స్ను క్రెడిట్ చేస్తారు. ఓకే, ఇక ఆగస్టు 14న స్టాక్ ఎక్స్చేంజెస్ అయిన ఎన్ఎస్సి, బిఎస్సిలో లిస్ట్ అవ్వనున్నాయి షేర్లు. ఆగస్టు 14న లిస్ట్ అయితే ఇక గ్రే మార్కెట్ ప్రీమియం జిఎంపి చూస్తే రోజు రోజుకు పెరగవచ్చు. ఇప్పుడే ఈరోజే ఫస్ట్ రోజే 6% వరకు పెరిగింది. ఓకే, ఫస్ట్ రోజు ఇంకా ఈవినింగ్ వరకు ఎక్కువ పెరగవచ్చు. ఈ ఐపీఓ మంచి లిస్టింగ్ గెయిన్స్ను అందించాలని కోరుకుందాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.